మందిని ముంచేందుకు పూటకు ఆలోచన వస్తుంది మన సర్కార్కు. రైతును బాగు చేస్తాం అని పైకి చెప్పుకుంటా ఇప్పటికే రైతు బజార్లు ఆ బజార్లు అని మాయ చేసిండ్రు కదా. ఇక మళ్ళా నడుమంత్ర పొల జేబులు నింపేందుకు ఇంకో మార్కెట్ షురు చేసిండ్రు. అట్లా కథ ఎట్లున్నదో చూద్దాం పండ్రి. కూట్లే రాయి తీయలేనోడు ఏట్లే రాయి తీస్తాన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ పని. అప్పుడో పారి రైతులను దళాలోళ్ళు దోచుకుంటున్నారు, కూరగాయలు తెస్తే మార్కెట్ల సావుకారులు కోసుకుంటున్నారు, రైతుల చేతికి షిప్పనే మిగులుతున్నదని మార్కెట్లు వీకి రైతు బజార్లని పెట్టిరి. ఇవి పెడితే ఏం చక్కదనం ఉన్నదమ్మా. బోర్డు రైతు బజార్ ఉంటది, బయట అమ్మేటోళ్ళు లోపటంతా సావుకారులే. రైతులు గంపలేసుకొని అమ్ముకోవాల్సిన జాగాల గంపలోలే అమ్ముకుంటున్నారు. రైతుల బజార్లకు రైతులను కూడా అడుగు పెట్టనిస్తలేరు, బయటనే బేరం చేసుకొని గంప గుత్త కొనుక్కుంటారు. ఇక ఇంత రైతులకు అర్థమై సర్కారు మోసం చేస్తున్నదని ఎరకాయ వర్కల్లా ఇంకో కొత్త దేశం కట్టింది ప్రభుత్వం. రైతు బజార్ల పేరు పెడితే ఇక నడవదనుకున్నారో ఏమో, మన బజార్ అని కొత్తది కొలాయించిండ్రు. ఇక ఇది హైపర్ మార్కెట్కు తక్కువ, సూపర్ మార్కెట్కి ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కూడా సేమ్, రైతులు గేట్ కాడ అమ్ముకుంటే లోపల వేరేటోళ్ళు అమ్ముకుంటారు. కరెంటు కాంటలు పెట్టి కథ పడతారు లోపల. నిన్న మొన్ననే కొలాయించిండ్రు కదా, ఇక ఇది చూసి జనం మురిసి ముప్పందం అవుతున్నారు. మంచిగున్నాయి కూరగాయలు, ఉండాలి గిట్లుండాలి అంటున్నారు. మామూలు మార్కెట్లో కన్నా ఇక్కడ రీజనబుల్గానే రేట్లు ఉన్నాయి. అన్ని చోట్ల ఇట్లాంటివి వస్తే బాగుంటాయి. కూరలు ఫ్రెష్గా ఉన్నాయి, ప్లస్ అందుబాటు రేట్లలో ఉన్నాయి. సో చుట్టుపక్కల ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. బయట రేటుకంటే బయట షాప్లో కంటే దీంట్లో తక్కువగా ఉన్న రేట్లు. కూరగాయలు బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా బాగానే ఉన్నాయి, తాజాగానే ఉంటున్నాయి. మురుస్తున్నారు కానీ 3 రోజుల మురిపేమే అయితే సుమా. ఇది అడ్డికి పావు చేరు అమ్మే రైతు బాగుపడితే అందరికి మంచిగానే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువకు దొరుకుతాయి కూరగాయలు, కానీ అట్లా బాగుపడనియరు కదా. ఎంతసేపు నడిమిట్లున్నోళ్ళే 4 రూపాయలు సంపాదించుకుంటారు. కాబట్టి ఇటువంటి బజార్ నిండా పెట్టినా బతుకుడు కష్టం రైతులకు, లాభం ఉండదు పబ్లిక్కు అని తెలిసిన వాళ్ళు గుసగుస పెట్టుకుంటున్నారు.